ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం ఉపాధి కార్యాలయం మరియు కేఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో అమెజాన్ కంపెనీ రీటైల్ ఉద్యోగాలకు మినీ జాబ్ మేళా 60 మందికి పైగా పాల్గొన్న నిరుద్యోగులు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి నినాదంతో అవగాహన ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోలీసులు. వికలాంగుల హక్కుల పోరాట సమితి 17వ ఆవిర్భావ దినోత్సవం. విహెచ్పిఎస్ జెండాను ఆవిష్కరించిన దివ్యాంగులు. 6000 పెన్షన్ పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన దివ్యాంగులు. ఈ పంట నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంఆర్ఓ బి రమాదేవి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా పంట నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశాలు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం భారం కాదని, అది మనకు ఇచ్చే రక్షణ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణం నుండి పట్టణంలోని ప్రధాన రహదారిలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. జరగబోయే ప్రమాదాలను ముందుగా ఊహించి తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని, యాజమాని లేకపోతే ఆ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందరి క్షేమం కోసం వాహన చోదకులకు రహదారి భద్రతా నియమాలను పాటించాలని, హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి అని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ద్విచక్ర వాహన చోదకులు సురక్షితంగా ఇంటికి చేరాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సురక్షితమైన ప్రయాణాలపై దృష్టి సారించి ముందుకు సాగాలన్నారు. ఈ అవగాహన ర్యాలీలో టౌన్ ఎస్ఐ సైదుబాబు, రూరల్ ఎస్ఐ అంకమరావు మరియు ట్రైన్ ఎస్ఐ రాజమోహనరావు యువకులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు రోడ్డు సేఫ్టీలో భాగంగా హెల్మెట్తో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. యాక్సిడెంట్లు జరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. దాని ఉద్దేశంతో ప్రజలకి అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు ఏదో చెయ్యిరిగితే దానివల్ల కాలుకి ఫ్రాక్చర్ జరిగినా కానీ ఏదైనా కుట్లేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మనిషికి తలకు కానీ ఇంజరీ అయిందంటే పూర్తిగా ప్రాణాలకే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దాని ఉద్దేశంతో ఈరోజు మన మార్కాపురం పట్టణంలో ప్రజలకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన మార్కాపురం పట్టణంలో కుర్రోళ్ళు 2-3 బండ్లు వెళ్తున్నారు. 2-3 పోవడం అనేది చట్టరీత్యా నేరం అది. అదేవిధంగా మైనర్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు బండ్లు ఇస్తున్నారు, బండ్లు ఇచ్చి రోడ్ల మీదకు పంపిస్తున్నారు. దానివల్ల పోలీసు వారు కానీ అలాంటి వాళ్ళు కానీ ఐడెంటిఫై చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసి బండి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మార్కాపురం టౌన్లో ట్రాఫిక్ కొంచెం ఇబ్బందికరంగా ఉందని మన ప్రజల వైపు నుంచి మనకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పబ్లిక్ మొత్తం మనకు సహకరించాలి. కొంతమంది ఆటో డ్రైవర్లు ఆటో పక్కన పెట్టి షాపుల్లోకి వెళ్ళి ఏదో కొనుగోలు చేయడానికి వచ్చి దాని ద్వారా మనకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు కూడా బండి పెట్టడం వల్ల కొంతవరకు మనకు ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్లోకి వచ్చిన వాళ్ళు రోడ్డు మీద బండ్లు పెట్టేసి వాళ్ళు షాపింగ్ ఏదో చేసుకుంటూ ఉన్నారు. కనీసం రోడ్డు మార్జిన్లో ఉన్న బండ్లు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన మార్కాపురం టౌన్లో ఆవులు యజమానులు ఆవుల్ని రోడ్డు మీదకి వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది.
ఖరీఫ్ సీజన్ లో జరుగుతున్న ఈ పంట నమోదుని త్వరితగిన పూర్తి చేయాలని మండల తహసీల్దార్ బి రమాదేవి మరియు వ్యవసాయ అధికారి ఎ లక్ష్మీనారాయణ గ్రామ స్థాయి సిబ్బందిని ఆదేశించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవిపల్లె గ్రామంలో మండల తహసీల్దార్ బి రమాదేవి మరియు వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ ఈ పంట నమోదు ప్రక్రియపై రైతులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం జియో రెఫరెన్స్ విధానంలో పొలం యొక్క ఆకాంక్షలు రేఖాంశాల ఆధారంగా నమోదు చేస్తారని తెలియజేశారు. అలాగే రైతులు వాస్తవంగా సాగు చేస్తున్న పంటలను మాత్రమే నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో ముందుగానే తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం రైతులకు తెలిసేటట్లు ప్రదర్శించి ఈ పంట నమోదు చేయాలన్నారు. ఏ రోజు ఏ సర్వే నెంబర్లో పంట నమోదు చేయబోతారో ఒక రోజు ముందుగానే రైతులకు తెలియచేయాలని చెప్పారు. మండల రెవెన్యూ అధికారులను కలిసి ఆయా గ్రామాల్లో ఎంత మేర సాగు భూమి ఉందో అలాగే వ్యవసాయేతర పొలాలు అనగా ఇళ్లు, ఫ్లాట్లు, బీడు భూములు, బంజర భూములు వివరాలను ముందుగానే కనుక్కోవాలని తెలిపారు. జాయింట్ అజమాయిషీ విధానంలో అనగా గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి, వ్యవసాయ సహాయకులు, గ్రామ సర్వేయర్లతో కూడిన బృందాలు పంట పొలాన్ని సందర్శించిన తర్వాత మాత్రమే పంట నమోదు చేయాలని ఆదేశించారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పక్కాగా పంట నమోదు చేయాలన్నారు. కౌలుకి సాగు చేస్తున్న రైతులకు అందించిన CCRC కార్డుల ద్వారా సాగు చేస్తున్న పంటలను నమోదు చేస్తామని తెలిపారు. ఈ పంటలో నమోదైతేనే ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా వర్తిస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని రైతులకు తెలిపారు. అనంతరం గంగవరం రోడ్డు పొలాల్లో జరుగుతున్న ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. వారి వెంట గంగదేవపల్లె గ్రామ రైతులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది, అరుణాదేవి, గ్రామ రెవెన్యూ అధికారి శివ పాల్గొన్నారు. ఈ పంట బుకింగ్ దాంట్లో కార్యక్రమంలో భాగంగా ఇవాళ మేము గంగదేవిపల్లి అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ మొత్తము పత్తి, కంది మాత్రమే సాగులో ఉంది. దాదాపుగా 2000 పై చిలుకు ఎకరాలు ఇక్కడ ఇదే పంట వేసినట్టుగా రైతులు చెప్తున్నారు. అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా వాళ్ళ సంబంధించిన సర్వే నెంబర్లలో గల భూములలో ఏ పంట వేసినప్పటికీ సంబంధిత అగ్రికల్చర్ అసిస్టెంట్లు, PROను కలిసి వాళ్ళ దగ్గర గల ఆధారాలు, ఆధార్ కార్డు అవన్నీ RSKలో సమర్పిస్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని అన్ని గ్రామాలలో క్షేత్ర పరిశీలన చేసి ఈ పంట బుకింగ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా మన మండలంలో 20,000 ఎకరాలు సాగుబడి భూమి ఉంది. అందులో 10,000 ఎకరాల వరకు సుమారుగా సాగు చేసిన విస్తీర్ణంగా నమోదు కాబడి ఉంది. తర్వాత సెకండ్ పంట వేసిన వాళ్ళని కూడా మళ్ళీ నమోదు చేస్తారు. ఈ ఫస్ట్ పంట వరకు సెప్టెంబర్ 15th వరకు టైం ఇచ్చారు మనకు ప్రభుత్వం వారు. ఈ 15వ తారీఖు లోపల రైతులందరూ సంబంధిత RSKలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ను సంప్రదించి వారు వేసిన పంటను ఈ పంటగా నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచర్ల గేట్ సెంటర్ లో ద్విచక్ర వాహనదారులకు సిఐ సురేష్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడితే కలుగు అనర్థాలను వివరించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని అర్బన్ సిఐ సోమయ్య వాహనదారులకు హెచ్చరించారు. ఈ బైక్ ర్యాలీలో పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో రోజు రోజుకి విపరీతంగా జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల గురించి ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ రోడ్డు సేఫ్టీ మీద ఒక బైక్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మన ప్రయాణంలో సేఫ్గా ఇంటికి చేరాలి. ఆ చేరే క్రమంలో మనం ఏమేమి జాగ్రత్త తీసుకునే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. మనం హెల్మెట్ ధరిస్తే ప్రతి ఒక్కరు కూడా మనము హ్యాపీగా ఇంటికి చేరుతామనే ఒక ఉద్దేశంతో ఈరోజు జిల్లా వైడ్ మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోడ్డు సేఫ్టీ మీద ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మైనర్లు కూడా డ్రైవింగ్ చేయవద్దని చెప్పేసి, అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ లైసెన్సులు, బండ్లకి ఇన్సూరెన్సులు, అలాగే నిదానంగా ఎవరైతే బండి వేగాన్ని తగ్గించుకొని పరిమిత వేగంతో వెళ్తారో వాళ్ళే జాగ్రత్తగా ఇంటికి వెళ్తారని కోరుకున్నాము. మా ఉద్దేశమే మా ప్రకాశం జిల్లా పోలీసు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సేఫ్ జర్నీ,
ఇంటికాడ నుంచి బయలుదేరిన ప్రతి వ్యక్తి మళ్ళీ ఇంటికాడ సేఫ్గా చేరాలనే మా ఉద్దేశంతో ఈరోజు మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఉత్తరం మేరకు ఈరోజు గిద్దలూరులో హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని జర్నీ చేస్తారని కోరుకుంటున్నాము. వికలాంగులకు పెన్షన్ పెంచి వారి బతుకులో వెలుగులు నింపిన దేవుడు చంద్రబాబు అని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గుమ్మరాజయ్య అన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో విహెచ్పిఎస్ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద డివైడర్ మీద విహెచ్పిఎస్ జెండాను ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గుమ్మ రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు 6,000 పెన్షన్ పెంచడం ఆనందదాయకమన్నారు. గత ప్రభుత్వంలో వికలాంగులు ఎన్ని పోరాటాలు చేసినా ₹1 కూడా పెంచలేదన్నారు. వికలాంగుల పాపమే ఆ ప్రభుత్వానికి శాపంగా మారిందని, అందుకే వారు ఘోర ఓటమి చెందారన్నారు. కొత్త ప్రభుత్వం వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, వికలాంగులకు సింగిల్ రేషన్ కార్డులు, అద్యోదయ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ నియోజకవర్గ కార్యదర్శి కె కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు కొత్తపల్లి కిషోర్, విహెచ్పిఎస్ నాయకులు ఆవుల శ్రీను, నాజర్వలి నాగయ్య, హుసేన్, కురంగి శ్రీను, డి హుసేన్, మస్తానబాబు తదితరులు పాల్గొన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, హెల్మెట్ వాడకపోవడం చేతనే వాహన ప్రమాదాలలో 95% మరణాలు సంభవిస్తున్న ప్రకాశం జిల్లా పొదిలి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ పొదిలి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వాడకంలో ఎటువంటి నిర్లక్ష్యం వ్యవహరించరాదని, మనం సక్రమంగా ఉన్న ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఊహించలేమని, మనం మన కుటుంబం సురక్షితంగా ఉండాలంటే హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాహనాలపై తప్పనిసరిగా రేడియం స్టిక్కర్స్ కూడా వాడాలని, చీకటిలో దాదాపు ప్రమాదాలను నివారించగలుగుతామని తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన ర్యాలీ పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్, విశ్వనాథపురం అడ్డరోడ్డు వరకు సాగింది. ర్యాలీలో భాగంగా ప్రజలకు హెల్మెట్ వినియోగం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేమన, పోలీస్ సిబ్బంది, పట్టణంలోని యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది 90% ఆఫ్ ది యాక్సిడెంట్ డెత్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నందున మొదటి విడతగా ప్రజలందరికీ అవేర్నెస్ చేపడదామనే ఉద్దేశంతో మా డిఎస్పీ గారు లక్ష్మీనారాయణ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు హెల్మెట్ ఉంటే దాని ఆవశ్యకత గురించి తెలియజేయడానికి మన పొదిలి పట్టణంలో కుర్రవాళ్ళతోటి, మా స్టాఫ్ తోటి, పొదిలి ఎస్ఐ గారితో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. చాలామంది టౌన్లో మాకేం అవ్వదులే, మేము తక్కువ స్పీడ్తోనే పోతున్నాం కదా అనే నిర్లక్ష్యం వైఖరితో ఉంటారు. ప్రమాదం ఎప్పుడు చెప్పిరాదు. ఈ రోజున రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళలో 95% మంది కేవలం హెల్మెట్ లేకుండా ఉండటం వల్లనే, తలకు జరిగిన దెబ్బల వల్ల మాత్రమే చనిపోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీ కుటుంబాలకి మీ ఆవశ్యకత ఎంత ఉంటుందో, అసలు మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో, మీ లైఫ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత అయ్యిందో తెలుసుకొని మీరు ప్రతి ఒక్కళ్ళు విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని తెలియజేస్తున్నాము. ఈ వారం మొత్తం కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత కూడా ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ యొక్క అవసరం, దాని విలువ తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాము. ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు హెడ్కు ప్రొటెక్షనే కాదు, మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ దుమ్మో ధూళో లేకపోతే ఈగలు పురుగులు లాంటివి కూడా మీ కళ్ళల్లో పడి ఒక్క క్షణానికి అది ఇచ్చే హిట్ వల్ల, కంటికి తగిలే దెబ్బ వల్ల ఒకసారి రెప్పపాటు మీరు కళ్ళు మూసి పక్క తిరిగే టైంలో కూడా చాలా ప్రమాదాలు ఇలాంటివి జరగడం జరిగింది. కాబట్టి ఐస్కి కూడా ప్రొటెక్షను హెల్మెట్ వల్ల ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రమాదాల నివారణకి హెల్మెట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ప్రాణం ఎంతో విలువైంది. కాబట్టి అందరూ కూడా ప్రాణానికి విలువ ఇచ్చి ఏముందులో ఏం జరుగుతుందనే నిర్లక్ష్యం లేకుండా ప్రజలందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని పొదిలి ప్రజలందరినీ మేము కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని తోటి ఉద్యోగులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కొమరోలు మండల తహసీల్దార్ భాగ్యలక్ష్మి కోరారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల నూతన తహసీల్దార్గా దేవశెట్టి భాగ్యలక్ష్మి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈమె మార్కాపురం ఎలక్షన్ ఆఫీసర్ గాను మరియు డిప్యూటీ తహసీల్దార్ గాను బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై నేడు కొమరోలు తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల నాటి నుంచి నేటి వరకు తహసీల్దార్గా విధులు నిర్వహించిన మల్లికార్జున నాయుడు తహసీల్దార్ బాధ్యతలను భాగ్యలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఓలు, వీఆర్ఏలు శాల్వా, పూలమాలలతో ఆమెను ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ సంజీవారెడ్డి, ఇతర టీడీపీ నాయకులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తాను మార్కాపురం డివిజన్లో డిప్యూటీ తహసీల్దార్గా అనేక ప్రాంతాలలో బాధ్యతలు నిర్వహించి పదోన్నతిపై నేడు తహసీల్దార్గా కొమరోలు రావడం జరిగిందని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చగలిగిన సమస్యలను అప్పటికప్పుడు ఎత్తి పరిష్కరిస్తూ తీర్చలేని సమస్యలున్న వాటిపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ అందరితో కలిసి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ ఆంజనేయులు, సీనియర్ అసిస్టెంట్ దేవానాయక్, జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు, వీఆర్ఓలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దేవశెట్టి భాగ్యలక్ష్మి. నేను శ్రీయుత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొమరోలు తహసీల్దార్గా నియమించబడ్డాను. నేను ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. మల్లికార్జున నాయుడు సార్ దగ్గర నుంచి నేను ఛార్జ్ తీసుకున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అందించే సర్వీసెస్ అన్ని ప్రజలకు అందుబాటులో ఉంటూ నియమిత కాలంలో అంటే కాల పరిమితికి లోపే నేను సర్వీసెస్ అన్ని అందిస్తాను, ప్రజలందరికీ అందిస్తానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ భూ సంస్కరణలు కానీ, గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టే భూ సంస్కరణలు కానీ, భూమికి సంబంధించిన సమస్యలు ఏంటంటే నా పరిధిలో నేను పరిష్కారం చేస్తూ, నా పరిధి కానివి సబ్ కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఉన్నతాధికారులైన సబ్ కలెక్టర్ సార్ దృష్టికి కానీ, జాయింట్ కలెక్టర్ సార్ దృష్టికి కానీ, కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేయడానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని అందరికి తెలియజేసుకుంటున్నాను. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాద సమయాల్లో అదే ప్రాణాలను రక్షిస్తుందని రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో సబ్ ఇన్స్పెక్టర్ పి కోటేశ్వరరావు ఇతర పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. ముందుగా పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ హెల్మెట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు హెల్మెట్ పైన అవగాహన మరియు ర్యాలీ అనేది నిర్వహించడం జరిగినది. ఈ ర్యాలీ అనేది మనం రాచర్లలో స్పందన హై స్కూల్ నుంచి నగరం సెంటర్ వరకు చేయడం అనేది జరిగింది. నగరం సెంటర్లో మనం రాచర్ల ప్రజలకి ఆ హెల్మెట్ ధరించడం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి అనేది మనం వివరించడం అనేది జరిగినది. ప్రజలందరూ వాహనదారులు, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ని ధరించండి, మీ ప్రాణాలని కాపాడుకోండి అనే నినాదంతో ఈరోజు మనం రాచర్లలో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగినది. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మెప్మా కార్యాలయం నందు మార్కాపురం ఉప ఉపాధిక కార్యాలయం మరియు
కేఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో అమెజాన్ కంపెనీ రీటైల్ ఉద్యోగులకు మినీ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ్, ఎంపీడీఓ తోట చందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి అధికారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు మినీ జాబ్ మేళా నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగులు ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి నెలకు వచ్చే జీతాలు మరియు ఇతర అలవెన్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కేవి రామాంజనేయులు, కేఎల్ గ్రూప్ హెచ్ఆర్ సత్యనారాయణ, శ్రీధర్, మార్కాపురం ఉపాధి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రామచంద్రారెడ్డి, యంగ్ ప్రొఫెషనల్ రమేష్ బాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు టి భరద్వాజ్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ప్రకాశం జిల్లా. ఈ రోజున 28 ఆగస్ట్ 2024 మార్కాపూర్ సిటీలో మెప్మా ఆఫీస్ నందు మినీ జాబ్ మేళా జరిగి ఉన్నది. ఈరోజు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మినీ జాబ్ మేళా జరుగుతుంది. దీనికి ఒక కంపెనీ వచ్చినది, అదేంటంటే కేఎల్ గ్రూప్. దానికి సంబంధించింది అమెజాన్కి వాళ్ళు లింకప్ అయ్యి అమెజాన్లో వేర్ హౌసింగ్ తరపున పికింగ్, ప్యాకింగ్, అప్లోడింగ్, డౌన్లోడింగ్ సంబంధించింది జాబ్స్ అనేవి లోపల ఉంటాయి. దానికి సంబంధించి కంపెనీ ఒకటి వచ్చింది. దీంట్లో శాలరీ 16,000 చిల్లర అనేది నెట్ చేతికి అనేది వస్తుంది. అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. షిఫ్ట్లో ఉన్నప్పుడు మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పున్నారు. ఈ ఫెసిలిటీస్తో పాటు ఇన్సెంటివ్స్, ఓటీ ఫెసిలిటీ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ వీక్కి 5 days అనేది వర్కింగ్ డేస్ అని చెప్పున్నారు. అండ్ ఎక్స్ట్రా ఓటీ కూడా చేయొచ్చు అని కూడా చెప్పున్నారు. దీనికి తగ్గట్టుగా మంచి ఇన్సెంటివ్స్ వస్తాయి. సో నెట్ హోమ్ 16,000 నుంచి అంతకంటే ఎక్కువగా నెట్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి మొత్తం మన మీడియా మిత్రులు అందరూ బాగా ప్రమోట్ చేసి చాలా దిగ్విజయంగా వచ్చింది. ఇప్పటివరకు 55 మంది వరకు ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉన్నారు. ఇంకా సాయంత్రం కూడా అందరూ రావాల్సిందని కోరుకుంటున్నాను. దీనికి ఈ జాబ్ మేళాకి ముఖ్యంగా మనకి తెలుగు వాళ్ళ నుంచి చాలామంది తడా ఏరియాలో ఒక వేర్ హౌస్కి ఇంచుమించుగా 200 మంది వరకు ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారు. ఈ జాబ్ మేళాలతో ఇంకా 1000 మందికి కూడా ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ద్విచక్ర వాహనాలు నడిపి వారు హెల్మెట్ ధరించడం వలన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు, మెదడుకు, ముఖానికి, మెడకు హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని, ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు అని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాన్ని కొమరోలు మండలంలో పోలీసులు చేపట్టారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు ఆధ్వర్యంలో తాటిచెర్ల మోటు వద్ద బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య పాల్గొని బైక్ ర్యాలీ ప్రారంభించి తాను హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ స్వయంగా అవగాహన కలిగించారు. అనంతరం మోటు జాతీయ రహదారిపై వాహనదారులకు హెల్మెట్ యొక్క అవసరాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి అని, ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే హెల్మెట్ ధరించాలని, ఐఎస్ఐ ధృవీకరించిన హెల్మెట్లను మాత్రమే ఎక్కువగా వాడాలన్నారు. ప్రమాదం ఎటు పక్క నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదని, ద్విచక్ర వాహనం ఎక్కినప్పటి నుంచి దిగే వరకు హెల్మెట్ ను ధరించి ఉండాలని, వాహనాలలో బయలుదేరే ముందు ఒకసారి కుటుంబ సభ్యులను, పిల్లలను గుర్తు చేసుకోవాలని, మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు మీకు ముఖ్యమని, వారి కోసమైన హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలన్నారు. అంతేకాక ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు వారు ఇకపై హెల్మెట్ ధరించిన వారికి భారీ అపరాధ రుసుముతో పాటు కేసులు కూడా నమోదు చేస్తారని తెలిపారు. కావున హెల్మెట్ ధరించి అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది, తాటిచర్ల సర్పంచ్, ద్విచక్ర వాహనదారులు, ఆటో సోదరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గారి ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా మొత్తం మీద హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమాలు చేయమని చెప్తున్న దాని మీద ఆచరించి ఈరోజు మేము కొమరోలు స్టేషన్ పరిధిలో తాటిచెర్ల మోటు దగ్గర ఈరోజు తాటిచెర్ల మోటు నుంచి విలేజ్ కాడ నుంచి మోటు దాకా బైక్ ర్యాలీ నిర్వహించాము. ప్రజలకి అందరికీ హెల్మెట్ గురించి యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది. దీని ప్రజలందరికీ తెలియజేసింది ఏమనగా ఇప్పటి నుంచి ఒక 1 వీక్లో ఎట్టి పరిస్థితులు అందరూ హెల్మెట్ కొనుక్కోవాలి. ఖచ్చితంగా ఐఎస్ఐ మార్కుని హెల్మెట్ కొనుక్కొని వాడాలి. అవి లేకుండా కానీ ఎవరైనా కానీ హైవే మీద కానీ ఏదైనా వస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఫైన్లు ఇంపోజ్ చేస్తాం. డాక్యుమెంట్స్ లేకపోతే బండ్లు కూడా సీజ్ చేయడం జరిగిద్ది. కాబట్టి
మీడియా మిత్రుల ద్వారా మీకు ప్రజలకు తెలియజేయటం ఏమనగా ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబం ఊర్లో ఇంట్లో ఉంటుంది. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా లేనప్పుడు కింద పడటం వల్ల హెల్మెట్ లేకపోతే స్పాట్లో చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరూ ఇది గమనించి హెల్మెట్ కొనుక్కొని మీ జీవితాలని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేస్తున్న ప్రతి పంటను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పంట యాప్ లో నమోదు చేసుకోవాలని పుల్లల చెరువు మండల వ్యవసాయ అధికారిని నిర్మలాదేవి సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పంటల నమోదు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగినప్పుడు, పంట రుణాలు కావాల్సినప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్బీకే సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండేలాగా ఆదేశాలు ఇచ్చామన్నారు. సెప్టెంబర్ 15 వరకు ఈ పంట నమోదుకు గడువు ముగుస్తుందన్నారు. ఖరీఫ్ 2024 గాను ఈ పంట అంటే ఈ క్రాప్ చేయడానికి మనకి అనుమతి వచ్చింది. దీని కొరకు ఏంటంటే ముఖ్యంగా రైతులు తమ పొలాల్లో వేసిన పంటను అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా అంటే గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే ఏదైనా క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు తర్వాత ఇన్సూరెన్స్ కానీ అన్ని రకాల బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయో అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఈ పంట నమోదు వల్ల మాత్రమే మనకి అందుబాటులోకి వస్తుంది. ఇది ఈ పంట నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 వరకు గడువు ఉన్నది. ఈలోపు అందరూ తమ పంటలను నమోదు చేసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి, పునర్జన్మ పొందండి అనే నినాదంతో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని దొనకొండలో ఎస్ఐ కె విజయ్ కుమార్ మరియు సిబ్బందితో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ అతివేగంతో బైక్ రైడింగ్ చేసి ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని, వారికి కుటుంబాలు ఉన్నాయంటూ దొనకొండ రైల్వే స్టేషన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు హెల్మెట్ ధరించండి అంటూ నినాదాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె విజయ్ కుమార్, ఏఎస్ఐ పోలీస్ శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజు మేము మా స్టాఫ్ అందరం కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్ళి హెల్మెట్ గురించి అవేర్నెస్ క్యాంప్ ర్యాలీగా వెళ్ళటం జరిగింది. ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ వల్ల అందరూ దొనకొండ మండలం ప్రజలందరూ కూడా ఈ యొక్క హెల్మెట్ ధరించి బైక్ తోలేటప్పుడు హెల్మెట్ ధరించి అందరూ కూడా ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. హెల్మెట్ బైక్ మీద ప్రయాణించే వ్యక్తులు ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా హెల్మెట్ ధరిస్తే ప్రాణాలకి ప్రమాదం లేకుండా ఉంటుంది. కాబట్టి హెడ్ అనేది మన బాడీలో మెయిన్ పార్ట్ కాబట్టి ఆ యొక్క మెయిన్ పార్ట్ ని హెల్మెట్ ధరించి సేఫ్టీగా గార్డ్ చేసుకోవడం వల్ల మనం ప్రాణాన్ని రక్షించుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రమాదం జరిగినప్పుడు ఈ యొక్క బీమా కూడా మీ యొక్క ఈ ప్రమాదాలకి వర్తిస్తుంది. హెల్మెట్ ధరించకపోతే ఆ ప్రమాదానికి బీమా వర్తించదు. కాబట్టి విధిగా ఈ యొక్క హెల్మెట్ ధరించండి. ప్రయాణంలో మీకు కుటుంబం వేచి ఉన్నదాన్ని మాత్రం గమనించి ఈ యొక్క ప్రమాదాల నుంచి హెల్మెట్ ధరించి ప్రమాదాల నుంచి మీ యొక్క కుటుంబాన్ని సేఫ్ గా రక్షించుకోండి. ప్రకాశం జిల్లా పెదదోర్నాలలోని శివసదనంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సురవరం గండి వీరారెడ్డి పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదీ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం పునఃప్రారంభం అవుతుందని తెలిపారు. దోర్నాల మండలంలోని 42 బూత్ల కమిటీ సభ్యులతో ప్రతి బూత్ నుండి 200 సభ్యత్వాలు చేసే విధంగా త్రిసభ్య కమిటీ వేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ మల్లారెడ్డి, మైనారిటీ మోర్చా స్టేట్ కౌన్సిల్ మెంబర్ సయ్యద్ కాసింపీరా, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు అల్లురెడ్డి, ఉపాధ్యక్షులు రామలక్ష్మిరెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పుప్పాల గాలయ్య, నాయకులు కుడుముల అంకన్న పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా కంబం, అర్ధవీడు, బెస్తవారిపేట మండలాల్లో వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపకపోతే ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు వాహనదారుడు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులకు పోలీసులు హెచ్చరించారు. సుప్రీంకోర్టు కూడా హెల్మెట్ ధరించే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అలానే హెల్మెట్ ధరించని వాహనదారులకు భారీ జరిమానాలు విధించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా వాహనదారులను హెచ్చరించారు. మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని మీరు ఇంటికి సురక్షితంగా చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలైన కురిచేడు మండలంలోని పలు గ్రామాలలో కనీసం ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని కురిచేడు నుండి పడమర కాశీపురం, కల్లూరు, అలవపాడు తదితర గ్రామాలకు ఆర్టీసీ రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ పిల్లలు, గర్భిణీ స్త్రీలు జిల్లా కేంద్రమైన ఒంగోలు మరియు పొదిలి, దర్శి, మార్కాపురం, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్లాలంటే మొదటిగా మండల కేంద్రమైన కురిచేడుకు రావాలి. కురిచేడుకు రావడానికి తమకు రవాణా సౌకర్యం లేక నానా యాతన పడుతున్నామని నేతలందరూ మారిన మా గ్రామాలకు కనీసం రవాణా సౌకర్యం ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, అమ్మా లక్ష్మి నీవే మాకు ఆర్టీసీ బస్ రవాణా సౌకర్యం కల్పించాలంటూ దర్శి ఎన్డీఏ కూటమి అభ్యర్థి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి పడమర కాశీపురం, కల్లూరు, అలవలపాడు ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. మృత్యువు ఎటు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. బ్యాంక్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న క్రమంలో గుండెపోటుతో మృతి చెందిన ఘటన మార్కాపురంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ది ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్న తుంపాట శ్రీనివాస్ రోజువారీగా విధులలో భాగంగా మంగళవారం బ్యాంకుకు వెళ్లారు. విధుల్లో ఉండగా సాయంత్రం 5 గంటల సమయంలో కూర్చున్న సీట్లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లుగా డాక్టర్ నిర్ధారించారు. బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మృతి చెందిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలను బ్యాంక్ సిబ్బంది, కుటుంబ సభ్యులు చూసి కంగుతిన్నారు. బ్యాంక్ మేనేజర్ తుంపాట శ్రీనివాస్ ని కోల్పోవడంతో వారి కుటుంబం దుఃఖంలో మునిగిపోయారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.